క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 127వ అధ్యాయము 1వ వచనము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ప్రిలారా, సహజముగా మనము ఒక ఇంటిని కట్టాలి అంటే దానిని బాగా కట్టగలిగిన వ్యక్తిని పిలుస్తుంటాము. దానికంటూ ఒక ప్రణాళిక వేస్తాము. ఎక్కడ ఏమి ఉండాలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని ఇంటిని కట్టడము ప్రారంభిస్తాము. దానికి తగిన డబ్బులు మనము ఇచ్చినప్పటికీ కూడా ఇంటిని మనమే నిర్మించుకోము, కానీ దానిని కట్టే వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాము. అయితే దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే అని వాక్యము సెలవిస్తుంటున్నది. మరి దేవుడు ఏమి కడతారు? దేవుడు కట్టే ఇల్లేమిటి అని మనము గమనించినట్లయితే మనమే ఆయన ఇల్లు అని వాక్యము సెలవిస్తుంటున్నది. అంటే దేవుడు కట్టే ఇల్లు మనమే. మన జీవితాన్నే దేవుడు తన చిత్తానుసారముగా నిర్మించాలని చూస్తున్నారు. అయితే దేవుని అధికారమునకు ఒప్పుకొనకుండా, దేవుని చిత్తమునకు లోబడకుండా మన సొంత ఆలోచనలతో మన జీవితం అనే ఇంటిని నిర్మించుకోవాలని చూస్తే వాక్యం అనే బండపై దేవుని మాటల చొప్పున మన ఇంటిని నిర్మించుకోలేకపోతే మన ప్రయాస వ్యర్థమే. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అయితే మనము ఎలా మన జీవితాన్ని నిర్మించుకుంటున్నాము? వాక్యం అనే బండపై మన జీవితాన్ని కడుతున్నామా, లేక మన సొంత ఆలోచనలతో కడుతున్నామా, లేదా మనుషులను ఆశ్రయించి వారు నడిపించినట్లుగా, వారికి తోచినట్లుగా వారి అధికారమునకు లోబడి మన జీవితం అనే ఇంటిని కడుతున్నామా? ఒకవేళ దేవుని అధికారమునకు ఒప్పుకొనకుండా మనుషులను ఆశ్రయించిన ఎడల యెహోవా ఇలాగు సెలవిస్తుంటున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు అని వాక్యము సెలవిస్తుంటున్నది. కానీ ఎప్పుడైతే ఇతరులకు లేదా మన హృదయానికి మన జీవితాన్ని అప్పగించగా క్రీస్తు మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అని వాక్యము సెలవిస్తుంటున్నది. అంటే వాన, వరదలు, గాలి అంటే శ్రమలు, శోధనలు, పరీక్షలు వచ్చినప్పటికీ కూడా వాక్యం అనే బండపై దేవుని మాటల చొప్పున మన జీవితాన్ని నిర్మించుకున్నాము. కట్టినవాడు దేవుడే గనక వాటి అన్నిటి నుండి మనలను రక్షించి తన నిత్య జీవమునకు వారసునిగా చేస్తాడు. అయితే మనము ఎలా ఉంటున్నాము? దేవుని అధికారమునకు ఒప్పుకొని ఆయన మాట చొప్పున మన జీవితాన్ని కడుతున్నామా, లేక మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా అనే దానిని ఒక మారు పరిశీలించుకొని సరిచేసుకుందాము. అటు కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవ, మీ అనుదినము మాతో మాట్లాడుతూ మా జీవితాలు బలిష్టమైన రేఖల మార్గంలో అనుదినము కట్టుకొనుటకు కాయిచున్న దేవ, మాకు అనుగ్రహించండి. ప్రభువా, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి మేము ఉండుటకు, నడుచుకొనుటకు మీ శక్తి చేత, జ్ఞానము చేత, బలము చేత మమ్మలను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.